ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమృత లేదు, ఈ హోటల్ ఎవరు చూసుకుంటారు? నేను స్కూల్కి వెళ్ళాలి. స్కూల్కి వెళ్ళకపోతే అక్కడున్న ఎవ్వరూ స్కూల్ పిల్లల్ని పట్టించుకోరు. నాకు వంట వచ్చి ఉంటే నేను వెళ్లేదాన్ని, కానీ నాకు వంట రాదుగా. ఒక పని చేస్తాను, నేను పోలీస్ ఉద్యోగం మానేసి వంట మనిషినైపోతాను. ఎవ్వరికీ నష్టం ఉండదు. నీకేమైనా బుద్ధుందా? ఎంతో కష్టపడి సంపాదించుకున్న పోలీసు ఉద్యోగం వదిలేసి వంటలు చేస్తానంటావేంటి? అందరూ బిజీ అయితే మరి షట్టర్ ఎవరు తీస్తారండి? ఏంటి డాక్టర్, మీరు కుక్ అయిపోతారా? నేను కుక్కని నక్కని పిల్లిని ఎప్పుడూ అయిపోయానండి. మా జంతువులకు తగ్గట్టు మెల్ట్ అయిపోయి ఇంజెక్షన్ వేయడం నాకు అలవాటు. అబ్బా, నేనన్నది కుక్క అని కాదు, కుక్కు, COOK, కుక్. ఓహో, అలా అంటారా? వంట మాస్టర్ అన్నమాట. చూడండి మాస్టర్, మీరెందుకు వచ్చారో చెప్తారా? నాకు అప్పుడప్పుడు అన్నం పెట్టారు, మీ కష్టాల్లో కూడా పాలు పంచుకోవాలి కదండి. మీరు ఇక్కడికొస్తే రకరకాల అభిప్రాయాలు, అర్థాలు చోటు చేసుకుంటాయి. ఏమండి, మీ చెల్లి నాగవల్లి కాలేజ్ చదువుకుంది. ఆ దేవరాజు తాళి కట్టడంతోటి వాళ్ళింటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వీర్రాజు అమృతమెళ్ళలో తాళి కట్టేసి మేం ప్రేమించుకున్నాం, మా ప్రేమకు అడ్డుపడకండి అనేసి వాళ్ల ప్రేమను కూడా గెలిపించుకుని వెళ్ళిపోయారు. ఇలా వాళ్ళ కష్టాల్ని ప్రేమల్ని గెలిపిస్తూ చివరికి మీరు ఒంటరైపోతారు కదా. నా చెల్లెళ్ళ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను. కరెక్ట్. ఇదే పాయింట్కి మీరు రావాలనేసి నేనిక్కడికొచ్చాను. మరి శ్రీవల్లి గారి సంతోషం కోసం తన ప్రేమని మీరెందుకు అర్థం చేసుకోరు? మా అన్నయ్య మాట దాటలేను. మీరిప్పుడు ఇంటికొచ్చిన డాక్టర్గా చూస్తాం కానీ మిమ్మల్ని ఇష్టపడ్డ వ్యక్తిగా చూస్తూ మా అన్నయ్య గౌరవం తగ్గించలేను. హలో శ్రీవల్లి గారు, మిమ్మల్ని టీచర్లానే చూస్తాను, నేను కాదన్ను. కానీ ఇలా ఎన్నాళ్ళనేసి పెళ్లి పెటాకులు లేకుండా ఉంటారు? అలాగని ఇప్పుడు ఇంకో సంబంధం చూడమంటారా? మీరాగండి. ఇలా చెప్పేసి మొత్తానికి మీరు ఎసరు పెట్టేలా ఉన్నారే. నేనొకటి చెప్తున్నాను, మీరు మీ చెల్లెలకి మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయాలనుకున్నారు, కానీ అవి అనుకోని పరిస్థితిలో ఇలా జరిగిపోతున్నాయి. మా పెళ్ళైనా సరే మీ చేతులతో జరిపించుకోవాలనుకుంటున్నాను. అందుకే మిమ్మల్ని ఆశీర్వదించమని చెప్తున్నాను. ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవాలని కాదు, కొంచెం టైం తీసుకునైనా సరే మీ మనసు మార్చుకోవాలనేసి కోరుకుంటున్నానండి. అవునన్నయ్య, నేను పాము కాటికి గురైనప్పుడు వైద్యం చేసి బ్రతికించాడు. గుళ్ళో అమృతక్క ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఈయనే వచ్చి కాపాడాడు. ఒకసారి ఆలోచించు. టైం తీసుకోమన్నాడు కదమ్మా, కొంచెం ఆలోచించుకోనివ్వండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.